అండి, నమస్తే. మన ఈ ఆస్ట్రాలజర్ జియో ఛానల్లో ఆస్ట్రాలజీ, స్పిరిచువల్ మరియు వేదిక్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ మీకు ఉంటాయి. మా ఈ వీడియోలు అందరికీ యూస్ఫుల్గా ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. మేము జన్మజాతకము, ప్రశ్నాజాతకము, వివాహ పంతన, ఆస్ట్రాలజీ రిలేటెడ్ రెమెడీస్, మీ గోచారము తత్సంబంధిత జ్యోతిష్య సేవలన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మీ క్వశ్చన్స్ మాకు ఈమెయిల్ ద్వారా పంపించండి. ఇంకా ఎన్నో అద్భుతమైన మరియు యూస్ఫుల్ వీడియోస్ కోసము మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి. ఈ సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు. సింహరాశిలో నక్షత్రములు మఖ 4 పాదములు, పుబ్బ లేదా పూర్వ ఫల్గుని 4 పాదములు, ఉత్తర లేక ఉత్తర ఫల్గుని 1 పాదము. ఈ నక్షత్రములకు నామనక్షత్రములు చూసినట్లయితే మఖ నక్షత్రములకు మా, మీ, ము, మే. పుబ్బ 4 పాదములకు మో, టా, టీ, టూ. ఉత్తర మొదటి పాదమునకు టే. మీ జన్మ నక్షత్రము తెలియనప్పుడు పైన తెలిపినటువంటి అక్షరములతో గాని మీ పేరు మొదలైతే ఆ తత్సంబంధిత నక్షత్రము మరియు పాదము మీ జన్మ నక్షత్ర పాదములుగా మీరు భావించవచ్చు. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 11, వ్యయము 11, రాజపూజ్యము 3, అవమానము 6. సింహరాశి వారికి ఈ సంవత్సరము గురువు మిథునంలోకి 14 మే 2025లో సంచరించబోతున్నాడు. అలాగే రాహువు కుంభరాశిలోకి 18 మే 2025లో సంచరించబోతున్నాడు. కేతువు సింహరాశిలోకి 18 మే 2025లో సంచరించబోతున్నాడు. అలాగే శని మీనములోకి 29 మార్చ్ 2025లో సంచరించబోతున్నాడు. సింహరాశి వారికి సాధారణ గోచార ఫలితాలను చూసినట్లయితే వీరు స్పెక్యులేషన్స్లో మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అలాగే వీళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా సంతానం గురించి ఎదురు చూస్తుంటే వీరికి ఒక శుభవార్త కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా ప్రేమలో ఉన్నవారు వివాహం కలిగే అవకాశం కూడా ఉంది. అష్టమశని సంచారం వల్ల వీరికి కొంత అడ్డంకులు కూడా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. అలాగే వీరికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం కూడా కొంత ఉంది. వీరు కొత్తగా ఎటువంటి రుణాలను తీసుకోవడము అంత శ్రేయస్కరముగా కనిపించడం లేదు. అలాగే వీరికి పని భారం కూడా ఎక్కువ కలిగే అవకాశం ఉంది. వీరి రిలేషన్స్తో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరి భావోద్వేగాలని కొంత అదుపులో ఉంచుకోవడం ద్వారా వీరి ఆరోగ్యము మెరుగుపడే అవకాశం కూడా ఉంది. సింహరాశి వారికి వృత్తిపరంగా ఫలితములు ఎలాగున్నాయో కూడా చూద్దాం. వీరికి ఈ ఏడాది పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైనా ప్రమోషన్స్ గురించి ఎదురు చూస్తుంటే అవి కొంత జాప్యం కలిగే అవకాశం కూడా ఉంది. వీరు ఎంతో కష్టతరంగా పనిచేసే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే ఎవరైనా వ్యాపారంలో ఉంటే పార్ట్నర్షిప్తో ఉన్న వాళ్ళకి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పార్ట్నర్షిప్ ద్వారా వీళ్ళకి కొన్ని లాసెస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే సింహరాశి వారికి ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. సింహరాశి వారు ఈ ఏడాది ఎటువంటి ఆర్థిక ప్రలోభాలకి కూడా లోనవ్వకుండా ఉండడానికి చూడండి. ఎందుకంటే మీ దగ్గర సన్నిహితులు మాత్రమే మిమ్మల్ని ఇటువంటి ఆర్థిక ప్రలోభాలకు లోబెట్టి మిమ్మల్ని నష్టాల్లోకి తోసే అవకాశం కూడా కనబడుతోంది. ఈ ఏడాది మీ యొక్క ఇన్కమ్ అలాగే మీ యొక్క ఎక్స్పెన్స్ ఈ రెండు కూడా సరిసమానంగా ఉండే విధంగా ఉంది. అలాగే ఎవరైనా పిఎఫ్ అమౌంటు లేదా ఇన్సూరెన్స్ అమౌంటు లేదంటే వారసత్వపు ఆస్తి లాంటివి ఏమైనా ఉంటే అది కొంత డాక్యుమెంటేషన్ ద్వారా కొంత స్తబ్దత పొంది జాప్యం జరిగే అవకాశం కూడా ఉంది. సింహరాశి వారి ఆరోగ్య ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా చూద్దాము. సింహరాశి వారు ఈ ఏడాది పేగు సంబంధిత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ గట్ హెల్త్ని బాగా చూసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీరు తినే ఆహారంలో అన్ని పోషకాలతో ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీరు భావోద్వేగ ఆరోగ్యానికి జాగ్రత్తగా కూడా చూసుకోవాలి. ఎక్కువగా ఎమోషనల్గా డిప్రెషన్ లోనవ్వడానికి మాత్రం ప్రయత్నించకూడదు. దీనికి రెమెడీగా మీరు ఉదయాన్నే ప్రాణాయామం కానీ యోగా కానీ చేయండి. మంచి సత్ఫలితాలు అయితే కనిపిస్తాయి. సింహరాశి వారికి కళత్ర ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా చూద్దాము. వీరికి భాగస్వామ్యంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే తీవ్రమైన వాదనలకు దిగకండి. మీ జాగస్వభావాన్ని చూపించాల్సిన సమయముగా ఇది మీరు పరిగణించాల్సింది.
సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. వీరు ప్రతి మాస శివరాత్రికి శివాభిషేకం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరము. అలాగే కృష్ణ చతుర్థి నాడు వచ్చే సంకటహర చతుర్థి వ్రతములు చేసుకోండి. ఈ సంకటహర చతుర్థి వ్రతములు ఏడాదిలో 12 సార్లు వస్తాయి. 12 సంకటహర చతుర్థి వ్రతాలు చేయడానికి కూడా ప్రయత్నించండి. అలాగే సుందరకాండ పారాయణం కూడా ఎంతో శ్రేయస్కరముగా మీకు కనిపిస్తుంది. అలాగే మీరు కాలభైరవునికి సంబంధించిన కాల అష్టమి వ్రతమును కూడా ఆచరించడం ఎంతో శ్రేయస్కరంగా మీకు కనిపిస్తుంది. అలాగే ప్రతి అమావాస్యకి వీలైతే వెళ్ళి ఒక పవిత్ర నదిలో స్నానం ఆచరించండి. మీకు పవిత్ర నది దగ్గరలో లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రమునకు వెళ్ళి అచ్చటి కోనేరులో కూడా మీరు స్నానం ఆచరించవచ్చు. అలాగే ఒక మంచి కార్మిక్ రెమెడీ కింద చూస్తే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ అలాగే తమ్ముడు కానీ అన్న కానీ అలాగే అక్క చెల్లెలు కానీ ఉంటే వారికి ఒక మంచి సౌండ్ సిస్టము లేదా వారికి ఒక ఇయర్ పాడ్స్ కొనివ్వండి. మా ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. మా ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. మా ఈ వీడియో